అదే ఇప్పుడు ఈ మతాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ దాంట్లో కన్ఫెషన్ ఉంది అంటారు. హిందూ ధర్మంలో కూడా ప్రాయశ్చిత్తం ఉంది కదా. ప్రాయశ్చిత్తం మనకి చాలా సులువుగా ఉందండి. చాలా మందికి తెలియదేమో ఓ మాట చెబుతాను మీ ద్వారా. ప్రాయశ్చిత్తం మనకి చాలా సులువుగా ఉంది. ఎంత సులువు అంటే శంకరాచార్య వేదాంత రెండిమ స్తోత్రంలో చెబుతారు. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంత రెండిమక. నువ్వు బుద్ధిపూర్వకంగా చేసినా సరే, అబుద్ధిపూర్వకంగా తెలియకుండా చేసినా సరే అన్ని పాపాలు పోతాయి, లొంగ చుట్టుకుని పోతాయి. ఒక్కడే దెబ్బకి తుఫానికి ఇళ్ళన్నీ కొట్టుకుపోయినట్టే పోతాయి చాలా సులువుగా. ఎలాగంటే ప్రాయశ్చిత్తం అహో జ్ఞానం, అన్నిటికీ ప్రాయశ్చిత్తం జ్ఞానం పొందడమే అన్నారు. జ్ఞానం పొందమనండి. జ్ఞానం పొందడం అంటే ఏమిటి? అంతా ఒక్కటే అని తెలుసుకోవడం. అజ్ఞానం అంటే ఏమిటి? వారు వేరు, నేను వేరు, ఇది వేరు. ఆ మాటకు వస్తే ఈ కెమెరా వేరు, కుర్చీ వేరు, ఈ మొక్క వేరు, ఈ కృష్ణుడి విగ్రహం వేరు, నేను వేరు, మీరు వేరు అనుకోవడం కూడా అజ్ఞానమే. ఇదంతా ఒకే పదార్థం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకే పదార్థం. అక్కడ మీ రూపంలో ప్రశ్నిస్తోంది, ఇక్కడ నా రూపంలో ఓపిక మేరకు సమాధానం చెబుతోంది. ఇక్కడ ఈ మొక్క రూపంలో దీన్ని ఆఘ్రాణిస్తోంది, అక్కడ తిరుగుతున్న చేపల రూపంలో ఇది వింటోంది, ఇక్కడ కృష్ణ పరమాత్మ రూపంలో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తుంది. ఒకే రూపం, ఒకే తత్వం. ఇంతసేపు మనం మాట్లాడుకుంటే ఈ సోఫా, ఈ కుర్చీ ఉంది చూడండి, ఇది కదలకుండా కూర్చుని దీనికి నమస్కారం చేయాలి. మధ్యలో ఇది లేచిందంటే మనం ఆపేస్తాం, అయ్యి బాబా ఏదో జరుగుతుంది. అంచేత కదలడం మన గొప్ప అయితే కదలకుండా ఉండడం సోఫా గొప్ప. చరాచర జీవరాశులు అన్నింటిలోనూ దేవుడు ఉన్నాడని ఎందుకు చెబుతారంటే కదిలే చైతన్యం రూపంలో మనలో ఉన్నాడు. కదలని చైతన్యం, కదలనిది కూడా చైతన్యమే. చైతన్యం అంటే కదలాలని ఏం లేదు, గ్రహించగలిగే శక్తి ఉంటే చాలు. ఇది గ్రహిస్తుంది. దీని గ్రహణ శక్తి ఉందనడానికి మీరు గొడ్డలు పెట్టి కొట్టండి, వెంటనే శబ్దం వస్తుంది. లోపల ధ్వని లేకపోతే, జీవం లేకపోతే ఎలా వచ్చింది? దానికి లేచే శక్తి లేదు, మాట్లాడే శక్తి లేదు, కదిలే శక్తి లేదు, గ్రహించే శక్తి ఉంది. అంచేత ఈ మొత్తం ఈ కనిపిస్తున్న సృష్టి అంతా ఒక్కటే. ఇంకా ఎక్కడి నుంచి ఉంటుందండి అసలు? ఎందుకు ఉంటుంది? ఇందులో నేను ప్రత్యేకం. ఇది నేను కొన్నాను మొన్ననే, అక్కడ ద్వారకా నుంచి తెచ్చాను, ఇది మొక్కే మా బావమరుడు వచ్చి మొన్న ఇచ్చాడు. ఇవన్నీ దేనికి? పరిచయం కోసం అవసరమైతే చెప్పొచ్చు, ఎవరిని అడిగితే చెప్పొచ్చు మామూలుగా. దాని గురించి పలానా చోట ఇచ్చారు, అదో పెద్ద గొప్ప అన్నం. మీ ఇంట్లో ఉన్నాయా ఇలాంటివన్నీ ఉండాలి అన్నం, ఇవన్నీ అనవసరం. ఇదంతా పెంచుకుంటున్నాం మనం. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నవాడు, ఈ కుర్చీలో కూర్చున్నవాడు, ఆ చేప వాడే, ఈ విగ్రహం వాడే, ఆ మొక్క వాడే, వీడు వాడే అయితే ఇంకేం మాట్లాడతాడండి? ఇది జ్ఞానం. అంటే నువ్వు ఆ జ్ఞానం పొందగలిగితే అన్నీ పోతాయి. అందులోనే ఇంకో మాట చెప్పాను, అంత జ్ఞానం పొందడం ఏం కష్టం లేదు. ప్రాయశ్చిత్తం అన్నారు. సంస్కృతంలో కొన్ని మాటల్ని తిరగేసి చెప్తారు మన వాళ్ళు, టెక్నిక్ అది. ఇలా తిరగేస్తే కానీ అర్థం కాదు. పూర్వం ఎప్పుడు పుట్టావని అడిగితే 1872 అనేవారు కాదు. దాన్ని కూడా ఎలా చెప్పేవారంటే 1872 గదిన జరిగాను 2 శివకేశవులు గ్రహాలు, అదే శివకేశవులు దిక్కులు అని చెప్పి, సముద్రాలు, సూర్యుడు అనేవారు. ఈ శివకేశవులు ఏమిటి, దిక్కులు ఏమిటి, సముద్రాలు ఏమిటి? చూడు, శివకేశవులు 2 వేసుకో, దిక్కులు 8 వేసుకో, సముద్రాలు 7 వేసుకో, సూర్యుడు 1 వేసుకో. అది వేస్తే 2, 8, 7, 1 అయింది. అంకానాం వామతో గతికి తిరగాయి 1782 అందులో పుట్టావు. పుట్టిన సంవత్సరాలు ఇలా చెప్పేవారు, ఇది జరిగాయి. అలా కొన్ని పదాలు తిరగేసి చెబుతారండి. ఆ తిరగేస్తే కానీ, తిరగేసింది అని బోర్లేస్తే కానీ మనకు అర్థం కాదు కదా. అలాగే నా ప్రాయశ్చిత్తం మాటను తిరగేమన్నాడు. చిత్తాత్ ప్రాయ. చిత్తం అంటే మనస్సు, చిత్తం నుంచి ప్రాయ అంటే వెళ్ళగొట్టడం. ప్రాయశబ్దానికి మనకు వయస్సు అని అర్థం ఉంది. ఆయన 16 వర్ష ప్రాయుడు. ప్రాయుకంపు కానీ వ్యాకరణంలో వాడతారు తరచు కానీ. అంతేకాదు, ప్రాయశబ్దానికి మీరు నిఘంటూ చూస్తే తెలుస్తుంది, వెళ్ళగొట్టుట, నిష్క్రమణ అని అర్థం. నీ మనస్సులోంచి పాప జ్ఞాపకాలు, పుణ్య జ్ఞాపకాలు అన్నీ వెళ్ళగొడితే ఏది మీరు ఎప్పుడూ అనుభవించాల్సిన అవసరం లేదు. ఈ క్షణం ముక్తులు. మీరు గుర్తు చేసుకోవడం వల్ల ఇవన్నీ పీడిస్తున్నాయి. మనం గుర్తు చేసుకోకుండా ఉండాలి. ఎవరైనా ఏమంటే ఎప్పుడో చేశారు, నాకు గుర్తు లేదండి, మీకు ఉందేమో, అంతే. నిజంగా లేకుండా చెప్పాలన్నమాట. అంటే గుర్తు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఉపాయం ఉంది. అది శంకరాచార్య చెప్పరగా నేను చూశాను. మరి అలా గుర్తు లేకుండా ఏం చేయాలి? గుర్తు మర్చిపోవడం ఎలాగా? ఒక పాత సీడీ మీద కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయిందా లేదా? మన మనస్సు అనేటువంటి దిక్కుమాలిన సీడీ మీద నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలా ఒక మంత్రాన్ని నిరంతరం దాన్ని ముద్రించామనుకున్నాము. ఈ దిక్కుమాలిన జ్ఞాపకాలన్నీ పోవండి, ఎందుకు ఉంటాయండి? ఇంకా పాపం ఏమిటండి వాడికి? పుణ్యమే ఉండదు, పాపం ఎందుకు ఉంటుంది? పుణ్యానికి పాపానికి అతీతంగా మహాజ్ఞానాలే విరాజిల్లుతాడు వాడికి. ఎందుకు? ఇది సులువైన మార్గమా కదా? మీ ఇంట్లో కూర్చొని మీరు చేసి జపం చేయడం మానేసి అక్కడెక్కడో మునిగితే పాపం పోతుంది, ఎక్కడెక్కడో మునిగితే పుణ్యం. ఎన్ని చోట్ల కెడతావు, ఎన్ని చోట్ల మునుగుతావు? ఈ
మునగడంలో మళ్ళీ ఓ ప్రక్రియలు, అవును. ఈ ఇలా మునిగితే రాదు అలా మునిగితే వస్తే ఇప్పుడు ముందు 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 మునుగుతాడా, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాడా? ఓ 10 లక్షల మంది అక్కడ ఎదురు చూస్తూ ఉంటే, ఇప్పుడు ఈ మునిగే చోట మనం గొప్ప గొప్ప నదులు చెప్పిన చోట ఎక్కడ ఒకరిద్దరు ఉండరు కదండి, కొన్ని వేల మంది ఉంటారు. మన వెనకాల కొన్ని వందల మంది ఉన్నప్పుడు మనం ఇక్కడ శాస్త్రోక్తంగా ఏదో చేయాలంటే కుదరదండి. నీ ఇంట్లో కుదురుతుంది అలాగా, అలా కుదరదండి. ఈ నమ్మకాలు పెంచడం కూడా తప్పే. అన్నిటికంటే గొప్ప స్నానం భగవన్నామ స్నానం, భగవద్జ్ఞాన స్నానం. అది ఇంట్లో కూర్చుని చేయొచ్చు. ఇది మనకి నమ్మకం లేక చేసే పని చెప్తే ఇప్పుడు ఈ రకమైన ఏర్పాటు, నీ మనస్సులోంచి జ్ఞాపకాలన్నీ విడిచిపెట్టగలిగితే సమస్త పాపాలు పోతాయన్నది ఏ మతంలో ఉందో చెప్పమనండి. ఒక్క హిందూ ధర్మం తప్ప, ఒక్క శంకరాచార్య చెప్పడం తప్ప. అంతే. ఇంత సులువైన విధానం ఎక్కడ ఉంది? మీకు ఏమీ దానం ఇవ్వమని చెప్పట్లేదు. ఎవరి దగ్గర మీ పాపాలు క్షమాపణ పేరు మీద వాడికి చెప్పండి వీడికి చెప్పండి చెప్పడానికి కూడా సిగ్గుపడే పాపాలు ఉన్నాయమ్మా, ఎలా చెబుతామండి? అసలు వినేవాటిలో కూడా అంటే ఏమిటి చెప్పమంటున్నా, వాడికి సరదాగా ఉన్నాయి ఈ స్టోరీలన్నీ. ఇటువంటి ప్రక్రియలు హిందూ ధర్మంలో ఉండవండి. అంతకు చెప్పుకోవాల్సి వచ్చిందమ్మా. మీ ఇంట్లో మీరు పూజా మందిరంలో అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చొని చెప్పండి, మీరు ఒక్కరే హాయిగా చెబుతారు, ఇబ్బంది ఏం లేదు. హాయిగా చెబుతారు, స్వామి ఏదో తప్పు చేశాం, పొరపాటు, క్షమించు, తప్పు అయిపోయింది. అంటే మనస్సులోంచి జ్ఞాపకంగా మర్చిపోవాలి, జ్ఞాపకాలు వెళ్ళగొట్టుకోవాలంటే ఆ బాధ్యత వేరే వాళ్ళకి అప్పు. ఇప్పుడు ఉన్న ఆస్తిని ఏదో కొడుకు పేరు పెట్టేసామమ్మా, పెట్టి బాబు నువ్వు చూసుకోరా అబ్బాయి, నా వల్ల కాదన్న, ఇక మనం వదిలేస్తున్నావా లేదా విషయం, ఏదైనా వదిలేయాలి అంతే. మళ్ళీ పెట్టుకుని ఒరే నువ్వు చూసుకోకపోతే కష్టమరా అని మాటికి అనద్దు. ఇంకా అదే పెద్ద నష్టం జరుగుతుందంటే వేరే విషయం. లేకపోతే చూసుకోమ్మా ఏదైనా ఉంటే నన్ను అడుగు, లేకపోతే వదిలేయాలి ఆ విషయాన్ని. అలాగా పాపపుణ్యాలకు సంబంధించిన జ్ఞాపకాలు కనుక వదిలేయగలిగితే తక్షణమే పోతాయి, నువ్వు ఎక్కడ వెళ్ళక్కర్లేదు. పోగొట్టే విధానం కూడా నేను చెబుతున్నాను. ఈ మనస్సులో నిరంతరం స్మరణ చేస్తే క్రమంగా అదే ఉంటుందండి అలవాటు. ఏది మీరు ఆలోచిస్తే అదే మీ మనస్సులోకి వస్తుంది. ఏది మీరు ఎక్కువ మాట్లాడితే అదే మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఏ పని మీరు ఎక్కువ చేస్తే అదే మీరు బాగా అలవాటు అయిపోతుంది. అందరికీ తెలుసున్న విషయాలు ఇవి. అంటే ఆ పని ఏదో దైవ సంబంధమైన పని చేద్దాం, ఆ మాట ఏదో దేవుడి గురించి మాట్లాడదాం, ఆ ఆలోచన ఏదో దేవుడి గురించి చేద్దాం, అయిపోయాయి, మొత్తం పాపాలు పోతాయి. ఇంతకంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఉత్తమ జన్మ గురించిన చింత లేదు, హాయిగా వస్తుంది. అంత సులభమైన ఉపాయాలు ఉన్నాయి.